ఎంతమంది చేయలేదు యాత్రలు. రోజు 30 రోజులు కరెక్ట్‌గా నువ్వు కూడా రోడ్ల మీద తిరిగితే ఓ 10 సమస్యలు తెలిస్తే 10 సమస్యల మీద మాట్లాడతావు. అట్లా తిరగనివ్వండి. ఓ 10 సంవత్సరాలు తిరిగితే ఓ 10 ఆయనకు అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు వేద్దాం. మరి వీళ్ళు కూడా స్టాలిన్ ఏమంటారు అంటే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, వీళ్ళు శరద్ పవార్ వీళ్ళందరూ కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి ఇండియా కూటమిని మేము ప్రధాన అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేనన్నా రాహుల్ గాంధీనన్నా చేస్తామని అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళందరి కుటుంబ పార్టీలు కదా, కుటుంబ పార్టీలన్నీ ఒకటి ఏకమైనవి. బీజేపీ కుటుంబ పార్టీ కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏకమైనందుకు వాళ్ళ స్వార్థం కోసం, అంటే వాళ్ళ పార్టీలను వాళ్ళు కాపాడడం కోసం. బట్ బీజేపీ ఏంటంటే దేశాన్ని కాపాడడం కోసం. వీళ్ళేమో పార్టీలు కాపాడడం కోసం కూటమి కట్టారు. బట్ బీజేపీ ఏంటంటే దేశాన్ని కాపాడడం కోసం కూటమి కడుతుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే వాళ్ళ దేశాన్ని ఇప్పుడు ఉన్న కంట్రీస్లలో నెంబర్ 1గా మనం భారతదేశం ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు అంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉండాలి, ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి, పరిపాలన విధానం కరెక్ట్గా ఉండాలి. బీజేపీలో ఏంటంటే ఇప్పుడు రాజకీయం పుట్టింది మన దేశంలో. రాజకీయం ఇప్పుడు బీజేపీ ఎంత మంచి రాజకీయం చేస్తుంది వరల్డ్ వైజ్గా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిన మన కంట్రీకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత కోఆర్డినేషన్ చేస్తున్నారు, విదేశాంగ విధానం ఎంత బాగుంది. అంటే సరైన వ్యక్తులను సరైన పోస్టులు ఇచ్చి మన దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బుల్లెట్ రైల్స్ కానీ ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇంత కళ్ళ ముందు కనబడేటప్పుడు ఒక అసమర్థుడికి మనం తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ చేయలేం కదా సమర్థుడుండగా. కానీ బీజేపీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ డబ్బులు పోతుంది, కానీ ఇవ్వడము నిధులు మనకు తక్కువ ఇస్తుంది. అదే తక్కువ నిధులు వచ్చే దగ్గర యూపీ కానీ బీహార్ కానీ ఎక్కువ నిధులు ఇస్తుందని అంటున్నాను. అట్లే ఉండదు. డెవలప్ ఉన్న కంట్రీ, డెవలప్ ఉన్న రాష్ట్రాల నుండి ఆటోమేటిక్ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్టే పనులు కూడా ఎక్కువ ఉంటుంది బ్రదర్. డెవలప్మెంట్ ఎక్కడంటే అక్కడ ఎక్కువ డబ్బు పోతుంది. నీకైనా మన కంట్రీ ఇప్పుడు పిన్ టు పిన్ ఇది ప్రచారం మస్తు చేస్తారుగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎన్ని నిధులు వచ్చినాయి, ఎన్ని పోయినాయని మామూలుగా శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, తెలుస్తుంది కదా. ఇవన్నీ నోటి మాటలు వేస్ట్. మన ఎవడు ఇప్పుడు నువ్వు ఒకటి అంటావు, నేను ఒకటి అంటా, అది ఏది కరెక్ట్ ఏది రైట్ ఎట్లా తెలుస్తుంది మనకు? అసలు అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, ఇంత వచ్చింది ఇంత పోయిందని. ఇప్పుడు జిఎస్టీ మేము ఎక్కువ కడుతున్నాం అంటే ఎక్కువ ఇక్కడ ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి, ఇక్కడ ఐటీ పరిశ్రమ ఉంది, అన్నీ డెవలప్ అయినాయి, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్స్లు కూడా ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అది ఇప్పుడు నీ జిఎస్టీ ట్యాక్స్ కట్టడం వల్ల మోడీ ఆయన సొంత తన కుటుంబానికి వాడుకున్నాడా, ఆయన కుటుంబానికి ప్రాజెక్టులు ఇచ్చిండా? ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ దేశాన్ని కదా డెవలప్ చేసేది. మరి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలవబోతుంది? డౌటే లేదు, బీజేపీ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ ఒకే రైట్ స్టేట్లో పవర్లో ఉంది. బట్ ఒక ఎంపీలను కాంగ్రెస్ పార్టీ గెలిపించడం వల్ల సెంట్రల్లో వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏం యూజ్ ఉంది? ఏం యూజ్ లేదు కదా. వీళ్ళని ఎక్కువ గెలిపిస్తే పోయి మళ్ళీ ఆడ గందరగోళం చేసి ఆ మోడీ చేసే పనులకన్నా అడ్డుపడి ఆపడం తప్పించి ఏముంది? మళ్ళీ మన దాంట్లో మనకు ఈ ముస్లిము ఈ హిందూ అని కొట్లాట పెట్టి వాళ్ళు ఈ పార్షాలిటీ తీసుకొచ్చి ఇవన్నీ యూజ్లెస్. అదంతా కాంగ్రెస్ను గెలిపించడం అనేది యూజ్లెస్. బీజేపీని గెలిపిస్తే ఓ 10-15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు బీజేపీ అనేది ఒక అధికారంలో ఉంటే ఆ మన కంట్రీని మళ్ళీ ఒక రామరాజ్యం, ఒక అలా చూసిన వాళ్ళం అవుతాం. అంటే మోడర్న్ రామరాజ్యం అవుతుంది. అంటే ఒక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గెలవడం ద్వారా ఒక అభివృద్ధి అనేది కుంటిపడిపోతుంది అంటున్నారు. ఎక్కడ దేశం మొత్తం. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో 100% బ్రదరు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంపీలు గెలవడం వల్ల నో యూజే లేదు. నాకు తెలిసి బీజేపీ వస్తే కరప్షన్ లేదు. బీజేపీ కరెక్ట్గా వాళ్ళ రాష్ట్రాలు, మేము ఇంకా రాబోయే జనరేషన్ రాష్ట్రాలలో కూడా బీజేపీ రావాలని కోరుకుంటాం. మాకు తెలిసి పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వచ్చింది. ఏమనంటే పువ్వు గుర్తుగా ఓటేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారు. 100% లీడ్. ఇప్పుడు లీడర్షిప్ చూస్తారు, డెవలప్మెంట్ చూస్తారు, మనకు అతను క్యాపబిలిటా కాదా అని కూడా చూస్తారు పోస్ట్లో ఉన్నవాడు. ఇప్పుడు లోకల్లో మనం ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, ఆ ఊపు ఉన్నప్పుడు కేసీఆర్ని చూసి గెలిపించిరేడా, ఎవడో అనామకుని కూడా పెట్టిర్రు. ఊరి పేరు తెలియదు, ఊరు తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ లీడ్ చేసిండు కాబట్టి ఎవరిని ఎమ్మెల్యేను అసలు ఎవరో తెలియని వాళ్ళు నిలబెట్టినా కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా. అట్లనే లీడర్షిప్ని చూసే మనం ఓట్లేస్తాం ఏదైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే పీసీసీ అధ్యక్షుడు, ఇప్పుడు నేను ఒక ముఖ్యమంత్రి కాదు, పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ గేట్లు తెరిచిన ఇక బీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తా, అందరు ఎమ్మెల్యేలను గుంజేస్తా అంటున్నాడు. బీఆర్ఎస్ను భూస్థాపన చేస్తే అయిపోతుంది కావచ్చు. సెంట్రల్లో ఒకటే ఉండేది కాంగ్రెస్ బీజేపీ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తన స్పాన్ తక్కువ కదా, వీళ్ళు లోకల్గా కొట్లాడతారు, స్టేట్ వరకే పరిమితం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ను ఈయన గేట్లు ఎత్తేసిన ఇది స్టేట్ పాలిటిక్స్ ఇవన్నీ.
యూజ్ లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్ను బీఆర్ఎస్ను అందరినీ ముంచినా బీఆర్ఎస్ కాంగ్రెస్ను ముంచినా అది స్టేట్ వరకే పనికి వస్తుంది కానీ సెంట్రల్ ఏం పనికిరాదు కదా. ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ ఇచ్చింది కదా, ఈ 6 గ్యారంటీలు అమలు చేసి కంటిన్యూ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు గ్యారంటీలు ఒకటే కాదు కదా బ్రదర్, ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చూస్తారు. ఉన్న డెవలప్మెంట్ కంటే ఎంత బాగా డెవలప్మెంట్ చేసిరు అనేది కూడా చూస్తారు కదా. 6 గ్యారంటీల్లో అమలు అవ్వవు అనే విషయం అందరికీ తెలుసు. ఏమి లింక్ పెడుతున్నారు ఇప్పుడు వైట్ రేషన్ కార్డు వాళ్ళకే ప్రతి ఒక్కటి వర్తిస్తుంది. వైట్ రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అలా డూప్లికేట్ గిట్లా అని తీసేస్తే ఆల్మోస్ట్ అది ఎవరికి ఇవ్వాల్సిన కూడా లేదు. ఈ సంక్షేమాలు కాకుండా ప్రజలకైనా ఉపయోగపడేటి ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఇంక అందరూ బాగుపడతారు కదా. నాకు తెలిసి ఈ 6 గ్యారెంటీలు అనేది అమలు కావడం సాధ్యం కాదు. అలాగే నిరుద్యోగులు ఏమంటున్నారంటే అసలు కాంగ్రెస్ వలన మీ ప్రభుత్వం రాలేదు, మన నిరుద్యోగుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆ నిరుద్యోగులకు సమస్య తీరుతుందా, ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా? అదంటున్నాను, ఈ సంక్షేమాలలో లిమిటెడ్ సంక్షేమాలు పెట్టి డెవలప్మెంట్ పెడితే నిరుద్యోగులు లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈ సంక్షేమాలు అన్ని లక్షలు ఫ్రీగా ఇస్తుంటే అది ఎవరు ఊరికి అంటారు. అదే దళిత బంధు లాగా, ఇప్పుడు దళిత బంధు కేసీఆర్ దళితులు ప్రతి దళితుకు 10 లక్షలు ఇస్తా అన్నాడు. అది సాధ్యమేనా? ఒకళ్ళు 10 మందికి ఇచ్చిర్రు, ఏదో అట్లా ఫోకస్ చేసుకోవడానికి సంక్షేమాలు ఇస్తా అంటున్నారు. కానీ సంక్షేమాలు లిమిట్ చేసి అభివృద్ధి పైన ఎక్కువ పెడితే, సంక్షేమ పథకాలు ఎక్కువైతే ఒక మనిషి అనేది బద్దకస్తుడై పని చేయకుండా, సంక్షేమ పథకాలు ఎక్కువైతే ఏముండదు, గ్రోతింగ్ ఆగిపోతుంది, మనిషి డెవలప్మెంటింగ్ ఆగిపోతుంది. ఏముంటుంది? సంక్షేమాలు లిమిట్లో పెట్టి గ్రోతింగ్కి ఎక్కువ, అభివృద్ధికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే నిరుద్యోగులు కానీ ఇంకే మిగతా వాళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది. మనం కూడా ముందుకు పోతాం, డెవలప్ అవుతాం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, బిజినెస్ చేసుకోవడానికి, మనిషి ఫస్ట్ బతకడానికి అతని జీవన ఆదాయం పెరుగుతుంది. ముచ్చటగా 3వ సారి ప్రధానమంత్రిని మోడీని చూడబోతున్నాం. 100% కాదు అసలు, అది వేరే ఆప్షన్ లేదు. మోడీ కాకుండా వేరే ఆప్షన్ ఎవరు? రాహుల్ గాంధీ ఎవరికి వేస్తారు ఓటు? పోనీ రాహుల్ గాంధీ మంచి లీడర్ అని ఒకటి చెప్పండి, ఏదైనా చేసిండు ఇది లీడర్షిప్. కానీ వీళ్ళు కాక రాహుల్ గాంధీ కాక అది థర్డ్ ఫ్రంట్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్ కలిసి థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం. ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ వాళ్ళ స్టేట్లలో వాళ్ళకున్న ఎంపీ సీట్లని గెలిచినా కూడా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. వాళ్ళ స్టేట్లలో వాళ్ళకి ఎంపీ సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని గెలిచినా కూడా వాళ్ళు ఫామ్ చేయలేరు. ఇంకంతే, ఏం చేద్దాం. దాన్ని వాళ్ళు అంటారు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం, పార్టీలు లేకుండా చచ్చిపోతాయి కదా పార్టీలను కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ముందు నుండి కూడా వాళ్ళ తాతల నాటి నుండి, వాళ్ళ తండ్రుల నాటి నుండి వాళ్ళ కొడుకులు ఇప్పుడు పరిపాలిస్తున్నారు, హ్యాపీగా లక్షల కోట్లు సంపాదించి బతుకుతున్నారు కదా. అవన్నీ కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళ పార్టీని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటి పార్టీ బీజేపీ కాదు కాబట్టి బీజేపీ నిలబడాలి, బీజేపీ రావాలి, బీజేపీ వస్తుంది, అంతే.